పెద్దపల్లి మున్సిపల్లో ఒకే ఎజెండాలో ₹1 కోటి అవినీతి అక్రమాలు తెరలేపారని అధికార పార్టీ కౌన్సిలర్ పాత్ర చేసిన ఆరోపణలు స్థానికంగా సంచలనంగా మారాయి. దీనిపై తక్షణమే విచారణ చేపట్టాలని పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిపాలనాధికారికి వినతి పత్రం అందించారు కాంగ్రెస్ కౌన్సిలర్లు. అవినీతిపై ఒకే వేదిక ఏర్పాటు చేస్తే బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు భర్త వెల్లడించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు కోరారు. మున్సిపల్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు అనేకం జరుగుతున్నట్లు ఇటీవల వాట్సాప్ గ్రూపులలో మెసేజ్లు చక్కర్లు కొట్టినాయి. ఈ మెసేజ్లు ఎవరు పెట్టినారంటే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక మహిళా కౌన్సిలర్ భర్త మెసేజ్ పెట్టి పెద్దపల్లి మున్సిపాలిటీ లోపల ఒక ఎజెండా అంశం లోపలనే ₹1 కోటి అవినీతి జరిగింది. ఈ అవినీతి లోపల నేను 50 లక్షల అవినీతిని 100% నిరూపిస్తా, ఎక్కడ అంటే అక్కడికి వస్తా, దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పి ఆ కౌన్సిలర్ భర్త పేర్కొనడం జరిగింది. ఇది జరిగి ఇప్పటికి వారం రోజులు అవుతుంది. ఈ పోస్టింగ్ పెట్టిన అనంతరం ఈ విషయాన్ని సోషల్ మీడియా కానీ, అటు పత్రికలు ఈనాడు, దిశ, మన వెలుగు లాంటి పత్రికలలో కూడా ఈ వార్త రావడం జరిగింది. ఏమని, పెద్దపల్లి మున్సిపాల్లో